అందరికీ నమస్కారం అండి. ఈ మీడియా ముఖంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని మరి రైతులకు సంబంధించి వాళ్ళ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రామకృష్ణారెడ్డిని ప్రశ్నించదలుచుకున్నా. అంతేగాని రామకృష్ణారెడ్డి మేమేదో మాట్లాడి అడిగితే నువ్వు సమాధానం చెప్పకుండా నువ్వు ముఖం చాటేసి వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడించుకో. నీ దగ్గర సమాధానం లేకపోతే గమ్మున ఉండు, మాట్లాడకు, మౌనంగా ఉండు. లేదు ప్రతిదానికి నువ్వే సమాధానం చెప్పు. అంతేగాని నువ్వు మాట్లాడకుండా వాళ్ళ చేత వీళ్ళ చేత సమాధానాలు చెప్పించుకో. ముఖ్యంగా ఆ మధ్య మరి రామకృష్ణారెడ్డి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. రైతులకి 24 గంటల్లో మరి ధాన్యానికి సంబంధించిన అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగిందని సంతోషం. రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నా. పెదపూడి మండలంలో రైతులకు సంబంధించి సుమారు 20 కోట్లు తక్కువ అనుకుంటేనే బకాయిలు ఉన్నాయి. వాళ్ళు ధాన్యం ఆల్రెడీ మరి సీఎంఆర్ ద్వారా పంపించేయడం జరిగింది. ఈ రోజుకి 25 రోజులు దాటిపోతున్నా ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా రాలేదు. సుమారు 20 కోట్ల అమౌంట్ గుర్తుపెట్టుకో. దీనికి సంబంధించి స్థానిక మిల్లర్స్ని అడిగితేనేమో మాకు బీజీలు ఉన్నాయి కానీ మాకు ఇంకా టార్గెట్ లేదండి సీఎంఆర్ అంటున్నారు. అంటే మీరు ఏం చెప్పారు? ప్రతి ధాన్యం గింజ కూడా రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కూడా కొంటామని చెప్పారు. ఈ రోజున మరి పెదపూడి మండలంలో ముఖ్యంగా రామేశ్వరం కానీ ఏపీ త్రయం కానీ ప్రజలు ముఖ్యంగా రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. వాళ్ళు పండించిన ధాన్యం మిల్లులకు పంపించేశారు. వాళ్ళకి అమౌంట్ లేదు. 6 గ్రామాలే కాదు, ఆ మండలంలో చాలామందికి అమౌంట్లు రాలేదు. కారణం ఇక్కడ నీ అవినీతి ఒక్కసారి ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ వీడియో చేస్తున్నా. మిల్లర్స్ని అడిగితే ఎందుకు తీసుకుంటలేదు, ఎందుకు అమౌంట్ ఇవ్వడం లేదంటే మా దగ్గర బీజీలు ఉన్నాయి కానీ ప్రభుత్వం నుంచి మాకు అలాట్మెంట్ లేదు అని వాళ్ళు అంటున్నారు. ధాన్యం ఏమో అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా. మరి వాళ్ళకి వెళ్ళిన ధాన్యం వాళ్ళు తీసుకోకుండా మరి జిల్లాలో దూర ప్రాంతాల నుండి పెద్ద మిల్లులకు వెళ్తున్నాయి. కారణం ఇక్కడ రైతుల దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళిన అమౌంట్ నుంచి 50-60 రామకృష్ణారెడ్డి గారికి మరి ముడుతుంది. కానీ అక్కడ ఇంకా ఎక్కువ ముడుతుందట అక్కడ. అందు గురించి ఇక్కడ మిల్లులను మానేసి మరి జిల్లాలో దూరంగా ఉన్న మిల్లులకి ప్రభుత్వం మరి సీఎంఆర్ ఇవ్వడం అంటే ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమంజసం? అంటే రామకృష్ణారెడ్డి నీ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి అక్కడ మిల్లులు నీకు ఎక్కడైతే కమిషన్లు బాగా వస్తాయో ఆ మిల్లులకి నువ్వు ఈ సీఎంఆర్ ఎలక్ట్ చేస్తావా? ఎంత దారుణం రామకృష్ణారెడ్డి. రైతులేమో ఆల్రెడీ ఆ మండలంలో దగ్గరలో ఉన్నటువంటి రైస్ మిల్లులకి ఆల్రెడీ ధాన్యంతో లేసారు. వాళ్ళేమో మేము క్యాష్ ఇవ్వమంటున్నారు, మాకు పర్మిషన్ లేదంటున్నారు. పర్మిషన్ ఏమో దూరంగా ఉన్న రైస్ మిల్లులకి, పెద్ద మిల్లులకి, బడా పారిశ్రామికవేత్తలకి, నీకు బాగా దండిగా ముట్ట చెప్పే వాళ్ళకి పర్మిషన్ ఇప్పిస్తావా? అంటే నీ కమిషన్ కకృతికి ఈ రోజున పెదపూడి మండలంలో ధాన్యం పండించిన రైతులు లబోదిబో అంటున్నారు. ఇకనైనా రామకృష్ణారెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నా, ఈ కమిషన్ కకృతి మాని ఎక్కడైతే మిల్లులకి ధాన్యాన్ని మరి వీళ్ళు సరఫరా చేశారో ఆ మిల్లుల నుంచి తక్షణమే అమౌంట్ వచ్చే ఏర్పాటు నువ్వు చెయ్యి. అంతేగాని రైతులు ఉసురు పోసుకోవద్దు. ఆల్రెడీ ఇప్పటికే మరి ఈ పంటకి గతంలో చూసాం యూరియా గురించి ఏ రకంగా రైతులు పాట్లు పడ్డారో. ఈ సహకార సంఘాల దగ్గర 2 రోజులు పడిగాపులు కాశారు. మళ్ళీ ఇప్పుడు మరి యూరియా గురించి ఏమి ఇబ్బందులు వస్తున్నాయో చూసావు కదా.
ఏదైనా రైతుకి యూరియా కావాలంటే ముందు బుక్ చేసుకోవాలంటే దానికి ఒక యాప్ పెట్టారట. ఇది ఏమన్నా ఎడ్యుకేటెడా? ఏమన్నా రైతులు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయా? అంటే ఏదో రకంగా ఎగ్గొట్టాలి. అంటే ఏదో కొంతమందికే, అందులో చదువుకున్న రైతులు ఎవరుంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి తప్ప సామాన్య రైతులకు తెలియదు. మళ్ళీ దానికి ఓటీపీ వస్తుందట. రైతులు అందరూ కూడా కౌలుదారులకు ఇవ్వరు. రైతు ఎక్కడో ఉంటాడు. అంతేకాకుండా రైతు కౌలుదారి చేతికిస్తే ఏమి ఇబ్బందో అని రైతు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఆచరణ సాధ్యం కాదు. మరి మన జిల్లాకు సంబంధించి మిగతా చోట్లయితే యూరియా ఒక బస్తా కాంప్లెక్స్కి యాప్ పెట్టారట. అదే పెదపూడి మండలంలో అయితే ఏ ఎరువు కావాలన్నా ఏది కావాలన్నా కూడా యాప్ ద్వారానే బుక్ చేయాలట. మరి రైతులు ఎంత ఇబ్బంది. తక్షణమే ప్రభుత్వంతో చర్చించు. కూటమి ప్రభుత్వం పైన మీదే అధికారంలో ఉంది, ఇక్కడ మీదే అధికారంలో ఉంది. ఇందమ్టా తిరిగి సొల్లు కబుర్లు కాదు, రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని. సకాలంగానికి వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు ఎరువులు అందించి ఏర్పాటు చేయించండి. అదేవిధంగా మరి ఈ పెదపూడి మండలంలో ఇబ్బంది పడుతున్న రైతులకి వెంటనే ధాన్యం సొమ్ము బకాయిలు విడుదల చేసేలాగా నువ్వు ప్రభుత్వంతో మాట్లాడతావో లేదంటే నీ కమిషన్లు మానుకుని అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తావో తెలియదు. ఇలా పర్మిషన్లు ఇప్పించి ఈ మిల్లర్స్ దగ్గర నుంచి వెంటనే రైతులకి అమౌంట్ వచ్చేలా మాత్రం చెయ్యి. లేదంటే మాత్రం రైతుల యొక్క ఆగ్రహం ఇప్పటికే రగిలిపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వ తీరు పట్ల. తర్వాత నీపైన కూడా వీళ్ళ ఆగ్రహం ఏ రకంగా ఉంటుందా అన్నది ఇదే పద్ధతి నువ్వు ఖండించి ఏ రకంగా ఉంటుందో, రైతులు ఏ రకంగా మరి నిలదీస్తారా అన్నది నువ్వే చూస్తావు.